హాయ్, వెల్కమ్ టు రాజా విక్రమాదిత్యాస్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుగు భాష గొప్పదనం గురించి తెలుసుకుందాం. అది ఏమిటంటే కొన్ని వాక్యాలు ఒకే వాక్యంగా ఉండి రెండు రకాల అర్థాలను కలిగి ఉంటాయి. ఇది ఒక్క తెలుగులోనే ఉన్న గొప్పదనం. మొదటి వాక్యం, మీ సంగతి ఏమిటి? ఈ వాక్యంలో ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి యొక్క విషయాల గురించి అడుగుతున్నాడు. ఇదే వాక్యాన్ని కొంచెం పదాలను లేదా అక్షరాలను అటు ఇటు మారిస్తే దాని అర్థమే పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు అది చూద్దాం. మీసం గతి ఏమిటి? చూడండి, ఈ వాక్యంలో మీసం ఎలా ఉంది అనే దాని గురించి అర్థం వస్తుంది. అలానే రెండో వాక్యం, గురూజీ వనం బాగుందా? ఈ వాక్యం అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి తన యొక్క గురువు గారిని వనం ఎలా ఉంది అని అడుగుతున్నారు. ఇదే వాక్యాన్ని అక్షరాలు కొంచెం తారుమారు చేసినట్లయితే గురువు జీవనం బాగుందా అంటే ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి యొక్క జీవితం ఎలా సాగుతుంది అని అడుగుతున్నాడు. మూడవ వాక్యం, ఆమె కమలమును తొక్కింది. ఈ వాక్యం యొక్క అర్థం ఒక స్త్రీ కమలాన్ని తొక్కింది అని అర్థం. అదేవిధంగా ఇదే వాక్యాన్ని అక్షరాలు తారుమారు చేస్తే ఆ మేక మలమును తొక్కింది. చూడండి అర్థం ఎంతలా మారిపోయిందో. మేక మలమును తొక్కింది అని అర్థం. అలానే నాలుగవ వాక్యం, మాట పెరిగింది అంటే ఇద్దరి మధ్య వాదులాట జరిగినప్పుడు మాట పెరిగింది అంటారు. ఇదే వాక్యాన్ని అక్షరాలు వాటి యొక్క స్థానాలను మారిస్తే చూడండి అర్థం ఎంతలా మారిపోతుందో. మా టమాటా పెరిగింది అంటే చెట్టుకి ఉన్న టమాటా పెరిగింది అని చెప్తున్నారు. ఐదవ వాక్యం, ఆహారం చూడ ఎంత బాగుందో అంటే మనం తినే పదార్థం చూడడానికి చాలా బాగుంది అని అర్థం. రెండో అర్థం ఇదే వాక్యానికి చూద్దాం. ఆ హారం చూడ ఎంత బాగుందో అంటే బంగారపు నగ లేదా హారము చూడడానికి చాలా బాగుంది అని అర్థం. ఆరో వాక్యం, మాతా తమరు నిమిషంలో చేరారు. ఈ వాక్యం యొక్క అర్థం తల్లి మీరు ఒక నిమిషంలో వచ్చారు అని అర్థం. ఈ వాక్యానికి రెండో అర్థం చూద్దాం. మా తాత మరు నిమిషంలో చేరారు. చూడండి అర్థం ఎంతలా మారిపోయిందో. అక్షరాలను స్థానభ్రంశం చేస్తే ఒక వ్యక్తి చెప్తున్నాడు వాళ్ళ తాత మరు నిమిషంలో చేరాడంట. అలాగే ఏడో వాక్యం, నావ లతలపై పడింది అంటే పడవ తీగల మీద పడింది అని అర్థం. దీనికి రెండో అర్థాన్ని చూద్దాం. నా వల తలపై పడింది అంటే చేపలు పట్టే వల అది విసరగా తలపై పడింది అని అర్థం. ఎనిమిదవ వాక్యం చూద్దాం. ఆమె కవితలతో జీవనం చేయును. ఈ వాక్యం అర్థం ఆమె ఎక్కువగా కవితలు రాయడంలో లేదా చదవడంలో గడుపుతుంది అని అర్థం. దీనికి రెండవ అర్థాన్ని చూద్దాం. ఆమె కవి తలతో జీవనం చేయును. చూడండి అర్థం ఎంతలా మారిపోయిందో. తొమ్మిదవ వాక్యం, మాత మరను పట్టుకో. ఈ వాక్యం యొక్క అర్థం అది పిండి మర కావచ్చు, ఏ మరైనా కావచ్చు. వారి యొక్క తల్లిని ఆ మరని పట్టుకోమన్నారు అని అర్థం. దీనికి రెండో అర్థం, మా తామరను పట్టుకో అంటే తామర పువ్వుని పట్టుకో అని అర్థం. భార్య ఏడుస్తూ అరుగు మీద కూర్చున్న భర్తకు టీ ఇచ్చింది. చూడండి ఈ వాక్యంలో రెండు రకాలుగా వాక్యాంశ బిందువుల్ని ఉపయోగించడం ద్వారా దాని యొక్క అర్థాన్నే మారిపోతుంది. ఒక అర్థం వచ్చి భార్య
బయట ఏడుస్తూ కూర్చున్న భర్తకు టీ ఇచ్చింది. అదేవిధంగా రెండవ అర్థం ఏమిటంటే భార్య ఏడుస్తూ భర్తకు టీ ఇచ్చింది అని అర్థం. ఇలాంటి వాక్యాలు, పదాలు తెలుగు భాషలోనే ఉంటాయి. ఇది తెలుగుకున్న ప్రత్యేక లక్షణం. తెలుగును మాట్లాడండి, తెలుగును బ్రతికించండి.